జగన్ అనే వ్యక్తి, వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వం ఇంకొక 5 ఏళ్ళు గన పరిపాలన చేసిందంటే నేను చెప్తా ఉన్నా, ప్రతి గవర్నమెంట్ చదువు స్కూల్లో నుంచి వచ్చిన పిల్లాడు, 1వ తరగతి పిల్లోడు 10వ తరగతి, 10 ఏళ్ళ మన హయాం, ఆ పిల్లాడు 10 సంవత్సరానికి పాస్ అయ్యేసరికి ఆ పిల్లోడు ఐబీ సర్టిఫికెట్తో, ఇంగ్లీష్ మీడియం ఐబీ సర్టిఫికెట్తో, నేను సిబిఎస్ఈ గురించి కూడా మాట్లాడడంలా, ఇంగ్లీష్ మీడియంతో ఐబీ సర్టిఫికెట్తో పాస్ అయ్యిండు. అనర్గళంగా 3వ తరగతి నుంచి టోఫుల్ క్లాసులు అటెండ్ అవుతూ అనర్గళంగా వెస్టర్న్ యాక్సెంట్తో, అంటే అమెరికన్ యాక్సెంట్తో అనర్గళంగా ఆ పిల్లోడు మాట్లాడే పరిస్థితి ఉండేది. 8వ తరగతి పిల్లాడికి, ప్రతి పిల్లాడికి 8వ తరగతికి వస్తానే పిల్లోని చేతుల్లో ట్యాబులు కనిపించే పరిస్థితితో ఆ పిల్లాడి చదువులు, ఐబీ చదువులు, టోఫుల్ పరీక్షల్లో ఉత్తీర్ణత, 8వ తరగతి పిల్లల ట్యాబులతో వాళ్లకు ఏకంగా సాఫ్ట్వేర్ మీద అవగాహన, ఇంటర్నెట్తో వాళ్ళని అనుసంధానము, వీటి అన్నిటితో పాటు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్టు, ఇవన్నీ కలిపి అసలు ఆ పిల్లాడు ఏ స్టేజ్లో వచ్చేవాడంటే, అసలు ఉద్యోగాల కోసం ఆంధ్ర రాష్ట్రం ఒక గేట్వే అయ్యేది. అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, అటువంటి నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషను ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పేదవాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు అందుబాటులోకి వచ్చేది. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది.